ఓకే. పార్లమెంట్లో పరీక్షల ఒక లీకేజ్ వ్యవహారం విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక చట్టం సవరణ మీద మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల్ని ఈడియట్ అనేటటువంటి సంబోధన చేశారు. కొంతమంది స్పాంజ్ లాని ఉంటారు, కొంతమంది ఈడియట్ లానే ఉంటారు అని చెప్పేసి వీళ్ళు విద్యార్థుల్ని ఈడియట్ అనేటటువంటి ఒక ఆలోచన ఇది అందరూ ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి ఒక వ్యాఖ్యాన. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళని ఈడియట్ అంటే అది ఎవరైనా కానీ మీ భావాల సంబంధం కావచ్చు, ఇంకేదైనా భావాల సంబంధం కావచ్చు, కానీ విద్యార్థుల్ని ఈడియట్ అనడం ఏది ఉందో దేశ భవిష్యత్తుని ఈరోజు వారు మొత్తం అవమానపరిచినట్టు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో గతంలో ఇప్పుడు కూడా తెలంగాణ 1969లో ఉన్న తెలంగాణ ఉద్యమం అయితేంది, మొన్న తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం అయితేంది, దాంట్లో విద్యార్థులు పాల్గొన్నారు. చాలామంది చనిపోయారు, 1400 మంది చనిపోయారు, ఆత్మాహుతులు చేసుకున్నారు. దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. చనిపోయిన వారు ఇద్దరు కూడా ఈరోజు యువకులు, విద్యార్థులు మాత్రమే. శ్రీకాంతాచార్య దగ్గర నుంచి ఎవరైనా సరే అటువంటి ఒక విద్యార్థులను కూడా అవమానపరిచేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది. అమిత్ షా మీద వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ దగ్గర వేరే సబ్జెక్ట్ లేక, మాట్లాడటం లేక, సరే నీట్లో విషయంలో అన్నారు, ఆయన బాధ్యత తీసుకొని ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి ఒక రిజైన్ చేయగానే ఇంకా వాళ్ళ దగ్గర వేరే టాపిక్స్ లేవు, వేరే ఇష్యూస్ లేవు. ఇప్పుడు అమిత్ షా గారి మీద ఇది ఒక పెలెట్, రబ్బర్ పెలెట్ మీద ఆయన మాట్లాడుతాను, ప్లాస్టిక్ పెలెట్స్ మీద మాట్లాడుతూ ఉన్నాడు ఈయన రాహుల్ గాంధీ. నువ్వు రేవంత్ రెడ్డి నీ అడుగు, నువ్వు ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 ముందు తెలంగాణలో ఎంతమంది విద్యార్థుల్ని మీ ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ పార్టీ చంపింది. చిదంబరం అనౌన్స్మెంట్ చేసి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇవ్వకపోవడంతో వందలాది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు. ఈరోజు ఈడియట్స్ అంటారా విద్యార్థుల్ని? ఈడియట్ అంటే అసలు ఆయన పొలిటికల్ ఈడియట్గా అందరూ భావిస్తున్న సమయంలో ఆయన స్టూడెంట్స్ని ఈడియట్ అంటామనేది ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తున్నా. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ దగ్గర కానీ, ప్రియాంక గాంధీ దగ్గర కానీ, ఇద్దరి దగ్గర మెటీరియల్ లేక, మాట్లాడే సబ్జెక్ట్ లేక, ఆధారం లేకుండా ఆధారరహితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆమె టెర్రరిస్ట్ అంటది, టెర్రరిస్ట్ అని అడుగుతుంది. మళ్ళీ ఈ విద్యార్థులు టెర్రరిస్ట్లా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టెర్రరిస్ట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడు ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడు కాల్పులు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం కదా వాళ్ళు చేపట్టే విద్యార్థులు చనిపోయారు. మరి విద్యార్థుల గురించి, యువత గురించి మీరు మాట్లాడే మీకు ఎక్కడుంది అధికారం? మీకు అది అధికారం లేనే లేదు. అసలు ఆర్ఎస్ఎస్ నడుపుతుంది విద్యాసంస్థ, మిమ్మల్ని ఇటలీ నడుపుతుందా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ఇటలీ మాఫియా జరుపుతుందని అడుగుతా ఉన్నాను. ఈ రకమైనటువంటి యొక్క ప్రజాధనాన్ని పార్లమెంట్లో వేస్ట్ చేస్తూ విషయాల మీద మాట్లాడకుండా విషయాన్ని తప్పుదారి పట్టించేటటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వాళ్ళు క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలి. 1400 మంది విద్యార్థులు ఒక చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆలస్యంగా ఇచ్చినటువంటి ఒక సందర్భంగానే కదా చనిపోయింది. దానికి క్షమాపణ చెప్పాలి. విద్యార్థుని ఈడియట్గా చెప్పిన క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో పెట్టినందుకు రాహుల్ గాంధీ చెప్పాలి. ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ యూత్ డిక్లరేషన్ చేసింది. ఆ యూత్ డిక్లరేషన్ కూడా ఒక్క డిక్లరేషన్ కూడా సరిగా ఈరోజు అమలు పరిచే ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణ యువతకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.